666 ఈ నంబర్ వినగానే తెలియని భయం, గుండెల్లో వణుకు మొదలవుతుంది. లోకాంతం, అంత్యక్రీస్తు, సాతాను ముద్ర, ఇలా ఎన్నో భయంకరమైన కథలు ఈ నంబర్ చుట్టూ అల్లబడ్డాయి. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించారా? 666 అనేది కేవలం ఒక అంకె మాత్రమేనా? లేక మానవాళి తలరాతను మార్చే ఒక రహస్య సంకేతమా? బైబిల్లోని నిగూఢ వాక్యాల నుండి నేటి కాలపు మైక్రోచిప్స్ వరకు ఈరోజు మనం చెయ్యబోయే ఈ అన్వేషణ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఈ మిస్టరీకి పునాది క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో రాయబడిన ప్రకటన గ్రంథం. యోహాను భక్తుడు ఒక దర్శనంలో సముద్రం నుండి ఒక భయంకరమైన క్రూర మృగం పైకి రావడాన్ని చూస్తాడు. ఆ మృగం ప్రపంచాన్ని ఏలుతుందని, దాని ముద్ర లేనిదే ఎవరూ ఏదీ కొనలేరని, అమ్మలేరని హెచ్చరిస్తాడు. అక్కడే ఆ ప్రసిద్ధ వాక్యం వస్తుంది: బుద్ధిగలవాడు ఆ మృగం యొక్క సంఖ్యను లెక్కించనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యే. ఆ సంఖ్య 666. ఇక్కడ మనుష్యుని సంఖ్య అంటే ఎవరిని సూచిస్తుంది? 666ను ఎందుకు లెక్కించమన్నారు? ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. చరిత్రకారులు ఒక ఆసక్తికరమైన వివరణ ఇస్తున్నారు. ఆ కాలంలో పేర్లను సంఖ్యలుగా మార్చే జిమాట్రియా అనే పద్ధతి ఉండేది. నీరో చక్రవర్తి, నీరో సీజర్, క్రైస్తవులను చిత్రహింసలు పెట్టి చంపిన ఒక క్రూర పాలకుడు. హిబ్రియు భాషలో అతని పేరును సంఖ్యలుగా మార్చి కూడితే సరిగ్గా 666 వస్తుంది. బహుశా యోహాను ఆనాటి క్రూర పాలకుడు నీరో గురించే రహస్యంగా ఆ సంకేతాన్ని వాడారా? అయితే ఇటీవల దొరికిన కొన్ని పాత వ్రాతప్రతులలో 666కు బదులుగా 616 అనే సంఖ్య ఉంది. ఇది కూడా నీరో చక్రవర్తి లాటిన్ పేరునే సూచిస్తుంది. అంటే 666 అనేది కేవలం ఆనాటి రాజకీయ పరిస్థితులకు సంబంధించిన ఒక